వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు చేరువ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో మొత్తం 9 ప్రాంతాలలో 90 కౌంటర్ల ద్వారా ఉచిత దర్శన టోకెన్లను ఈ నెల 22వ తేదీ నుంచి జారీ చేయనుంది. అయితే వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. భక్తులకు మొత్తం 4 లక్షలకు పైగా టికెట్లు జారీ చేస్తామన్న టీటీడీ జేఈఓ సదాభార్గవితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు చేరువ దిశగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం తిరుపతి దేవస్థానం జేఈఓ సదాభార్గవి మనతో పాటు ఉన్నారు. దాదాపు తిరుపతి 9 సెంటర్లో దాదాపు 90 కౌంటర్లో 4,30,000 టోకన్ల పైగా జారీ చేసే ప్రక్రియ తిరుపతి దేవస్థానం ప్రారంభించబోతుంది. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎప్పటివరకు టోకన్లు ఉంటాయనే విషయం మీద నేను నమస్తే మ్యామ్. అంటే దాదాపు సామాన్య భక్తులకు ఎక్కువ టోకన్లు ఇచ్చే దిశగా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటి నుంచి టోకన్లు జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి అతి ముఖ్యమైన ఒక ఈవెంట్ మనం చెప్పుకోదగింది బ్రహ్మోత్సవాల తర్వాత అంటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం మాత్రమే. ఇటువంటి వైకుంఠ ఏకాదశి ప్లస్ ద్వాదశి ఇలా 10 రోజుల పాటు అనేకమైన విధానాల్లో చూసిన తర్వాత 10 రోజులు భక్తులకి చేరువుగా ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి వారందరికీ కూడా వాళ్ళ అభిష్టం మేరకు దర్శన ఏర్పాట్లు చేసే విధంగానే ఈ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా తిరుపతిలో టోకన్ సిస్టమ్ అనేది గత 3 ఏళ్ల నుంచి కూడా మనం ఇస్తున్నాము. భక్తులందరూ కూడా దీన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో వచ్చే విషయంగా మేము చూసుకున్నట్లయితే ఇక్కడ తిరుపతిలో 9 సెంటర్లు, 1 పైన తిరుమలలో జరుగుతుంది. అది ఓన్లీ లోకల్స్కి మాత్రమే. ఇక్కడ వస్తున్న భక్తులందరికీ ముఖ్యంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి, లోకల్గా ఉన్న భక్తులకి అందరికీ కూడా కలిపి ఈ 9 లొకేషన్లో 90 కౌంటర్లు పెట్టి వాళ్లకు ఈ ఎస్ఎస్టీ టోకన్స్ని ఇష్యూ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను రామచంద్ర పుష్కర్ని విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్, నోడల్ ఆఫీసర్స్, భక్తుల దృష్ట్యా కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అట్లాగే ఫుడ్ ఫెసిలిటీ, తర్వాత హోల్డింగ్ పాయింట్స్ ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉండాలి, అనవసరమైన సన్నివేశాలు ఏవి కూడా ఇక్కడ జరగకుండా భక్తులు అందరూ కూడా సమన్వయంతో ఎలా దీన్ని మంచి కార్యక్రమంగా చేయాలన్న దిశగా నెక్స్ట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి రావడం జరిగింది. రామచంద్ర పుష్కర్ని తర్వాత భూదేవి కాంప్లెక్స్, దీని తర్వాత ఇందిరా మైదానం, దాని దగ్గర నుంచి చూసే జీవకోన లోకల్స్కి, అట్లాగే బస్ స్టేషన్లో దిగే వాళ్ళకి శ్రీనివాసం, రైల్వే స్టేషన్ దగ్గర దిగే భక్తులందరికీ కూడా విష్ణు నివాసం, సెకండ్ ఎన్సీ కూడా ఉంటుంది దగ్గరలోనే. దాని తర్వాత మనము లోకల్స్ విధంగా చూసుకుంటే ఎంఆర్పల్లి కావచ్చు, రామచంద్రపురం దగ్గర ఉన్న ఒక జెడ్పీ హై స్కూల్ కావచ్చు, ఈ అన్ని లొకేషన్లో లోకల్స్ని ప్లస్ వివిధ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ అన్నిట్లో కూడా మీరు అన్నట్టుగా ఒక 4 లక్షల పైచీలకు ఎస్ఎస్టీ టోకన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా పోలీస్ శాఖ సమన్వయంతో కలిపి దాదాపు 4 లక్షల పైచీలకు టోకన్లు జారీ చేయబోతున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సమన్వయంతో టోకన్లు తీసుకోవాలి, తొక్కిసలాట లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా పవిత్రత ఉంటుంది కాబట్టి సమన్వయంతో ఓపికతో టోకన్లు తీసుకోవాలని టీటీడీ జేఈఓ సదాభార్గవి వెల్లడిస్తారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సురేష్, HMTV.